హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో ఫ్రోజన్ ప్రాన్స్ తోటి ప్రాన్స్ కర్రీని చాలా సింపుల్గా, క్విక్గా, ఈజీగా ఈ ఒక్క మసాలా పౌడర్ వేస్ట్ చేశారంటే చాలా బాగుంటుందండి. అదేంటో ఈ వీడియో మధ్యలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రోజన్ ప్రాన్స్ అనేది ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో, మాల్స్లో అవైలబుల్గా ఉంటాయండి. కేజీ వచ్చేసి 450 టు 650 వరకు అయితే ప్రైస్ ఉంటుంది. ఏరియాని బట్టి ప్రైస్ అనేది మారుతూ ఉంటుందండి. ఈ ఫ్రోజన్ ప్రాన్స్ని ముందుగా డీ ఫ్రోజన్ చేసుకోవాలండి. దీనికోసమని నేను ఒక బౌల్లో ఈ ప్రాన్స్ అన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని డీ ఫ్రోజ్ చేయడం కోసమని వాటర్ అయితే యాడ్ చేస్తున్నామండి. ముందుగా ఈ ఫ్రోజన్ ప్రాన్స్ తీసుకున్నప్పుడు బాగా ఐస్ ఎక్కువగా ఉంటే వాటిని ఫస్ట్ డీప్ ఫ్రీజర్లోంచి తీసి నార్మల్ ఫ్రీజర్లో పెట్టండి. పెట్టిన తర్వాత వీటిని అన్నీ కూడా వాటర్ యాడ్ చేసి డీఫ్రోజన్ చేయాలి. అంటే ఐస్ పోయే వరకు నీళ్ళల్లో నానబెట్టి ఉంచండి. ఒక 15 టు 20 మినిట్స్లోనే ఈ ప్రాన్స్ అన్నీ కూడా ఐస్ కరిగిపోయి ఇలా రెడీ అవుతాయండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. దీనికోసమని ఈ వాటర్లోనే కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి 2 యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్రాన్స్ అన్నీ కూడా 1, 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా చేశారంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. కూర వండుకున్నప్పుడు కూడా టేస్ట్ సూపర్గా ఉంటుందండి. లేదంటే నీచు వాసన ఎక్కువగా. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ అండి, ప్రాన్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ మధ్యలో ఒక నరువు అయితే ఉంటుంది కదండి. ఈ నరువుని అయితే ఖచ్చితంగా రిమూవ్ చేయాలండి. లేదంటే మీరు ప్రాన్స్ కర్రీ వండుకున్న తర్వాత ఖచ్చితంగా బ్యాడ్ స్మెల్ అయితే రావటం అయితే జరుగుతుంది. ఇది తిన్నా అంత మంచిది కాదని చెప్తూ ఉంటారు. కాబట్టి నేను చూపిస్తున్నట్టుగా పైన ఒకటి కింద ఒకటి నరువు అయితే ఉంటుందండి. అది ఖచ్చితంగా రిమూవ్ చేసి మళ్ళీ ఒకసారి ప్రాన్స్ని వాష్ చేసుకొని వండుకోండి. ఈ ప్రాన్స్ కర్రీ చేయాలంటే కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులోకే కొద్దిగా చింతపండును కూడా శుభ్రంగా వాష్ చేసి చింతపండును కూడా నానబెట్టి రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు కర్రీ చేసే ప్రాసెస్లో స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీరా అలాగే 2 లేదా 3 గ్రీన్ చిల్లీస్ని అయితే యాడ్ చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ దినుసులు అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోండి. జాజికాయ, జాపత్రి, అనాస్ పువ్వు, మరాఠీ మొగ్గు, లవంగాలు, ఇలైచి, షాజీరా, చెక్క ఇవన్నీ వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఖచ్చితంగా లవంగాలు, ఇలైచి, చెక్క అయితే వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఉల్లిగడ్డ కట్ చేసి ఫ్రై చేస్తుంటారు కదండి, అలా కాకుండా ఒక్కసారి ఇలా ఫ్రై చేయడానికి పేస్ట్ రూపంలో గ్రైండ్ చేసి వేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఉల్లిగడ్డ పేస్ట్ అంతా కూడా ప్రాన్స్ ముక్కలు పట్టి తినేటప్పుడు మాత్రం టేస్ట్ అద్దిరిపోతుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఉల్లిగడ్డ అంతా కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, అంటే పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్ పేస్ట్ వేగుతున్న సమయంలోనే ఇందులోనే ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేస్తూనే ఉండండి, లేదంటే మాడిపోతూ ఉంటుంది. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 లేదా 3 బిర్యానీ ఆకులను కూడా యాడ్ చేసుకోండి. ఇవి వేసుకుంటే టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవి వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ప్రాన్స్కి ముందే సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి సాల్ట్ అనేది చూసి అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చండి. పసుపు, ఉప్పు వేయటం వల్ల ఆనియన్ పేస్ట్ అనేది త్వరగా ఫ్రై అవుతుంది. ఇలా ఆనియన్ పేస్ట్లో అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ అన్నీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ప్రాన్ పీసెస్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ తాలింపులో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాల పాటు ప్యాన్ పైన మూత ఉంచి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించండి. ఇలా ఉడికిస్తేనే ప్రాన్ పీసెస్కి ఈ తాలింపు అంతా బాగా పడుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ప్రాన్లోంచి వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుందండి. ప్రాన్లో నీళ్ళన్నీ ఎవాపరేట్ అయిన తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకుందాం. చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ముక్కలు పట్టేలాగా బాగా మిక్స్ చేసి ప్యాన్ పైన మూత పెట్టి మళ్ళీ 1 నిమిషం పాటు ఉడికించండి. ఇలా చేశారంటే ఈ కారం, ఉప్పు అంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది. కర్రీ తినేటప్పుడు సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇలా మూత పెట్టి ఉడికించిన తర్వాత కర్రీ అనేది ఈ విధంగా రెడీ అవుతుందండి. ఇలా రెడీ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న చింతపండు రసం అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. పలుపు నుంచి జ్యూస్ సపరేట్ చేసి ఓన్లీ చింతపండు జ్యూస్ని మాత్రమే ఈ కర్రీలో వేసుకోండి.
చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోండి. మసాలా పౌడర్ అంటే హోమ్ మేడ్ మసాలా అండి. ఇందులో లవంగాలు, ఇలైచి, చెక్క, షాజీరా, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, మరాఠీ మొగ్గు అంటే బిర్యానీ దినుసులు అన్నీ కూడా వేసి గ్రైండ్ చేసుకున్నదండి. ఇందులో ధనియా పౌడర్ కూడా ఉంటుంది. ఇలా ఇవి వేసుకున్నారంటే నాన్ వెజ్ రెసిపీస్‌లో ఈ మసాలా ఇంట్లో తయారు చేసి వేస్తే టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇది వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోండి. ముక్కలు కూడా ఈ చింతపండు రసంలో ఉడికి పులుపంతా కూడా ముక్కకు పడుతుంది. అలాగే ఈ మసాలా అంతా కూడా ముక్కలకి పట్టి కర్రీ అనేది సూపర్‌గా మారుతుంది. మీకు గ్రేవీలా కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. లేదనుకుంటే మూత తీసి 2-3 నిమిషాల పాటు ఇలానే ఉడికించండి. వాటర్ అంతా ఇనికిపోయి గ్రేవీ అనేది చిక్కగా మారుతుందండి. కాబట్టి మీకు చిక్కగా కావాలంటే మూత తీసి ఉంచండి. గ్రేవీలా కావాలంటే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఫైనల్‌గా ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారు కదా! సింపుల్ ప్రాన్ రెసిపీ.